దేవుని నామములో మీ అందరికీ వందనములు. ఈరోజు ఒక విషయం గురించి మాట్లాడదాం. ఆ విషయం పేరేమిటి అంటే నానా విధమైన పరిచర్యలు. నానా విధమైన పరిచర్యలు. అయితే మనము దేవుని వాక్యంలో చూసుకున్నట్టయితే మనకి ఏమని ఉంటుందంటే పరిచర్యలు నానా విధ రకాలుగా ఉన్నాయి. పరిచర్యలు నానా విధాలుగా ఉన్నాయి. అయితే పరిచర్య అంటే ఏమిటి? అయితే పరిచర్య అంటే ఏమిటి అంటే దేవునికి మరి సేవ చేయడము. దేవునికి సేవ చేయడము. అయితే దేవునికి సేవ చేయడంలో 2 రకాలుగా మనం చూస్తాం. ఒకటేందంటే దేవుడిచ్చిన ఆజ్ఞల్లో మొదటిది నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ దేవుడైన యెహోవానే సేవించడం. ఇంకోటి ఏమిటి అంటే నిన్ను వలెనే నీ పొరుగువారిని ప్రేమించాలి. అయితే మొదటి ఆజ్ఞ డైరెక్ట్‌గా దేవుణ్ణి సేవించడం. అయితే రెండవ ఆజ్ఞ అనేది మనము దేవుని నామమున ఒకరిని ప్రేమిస్తే, దేవుని నామమున ఒకరికి సహాయం చేస్తే అది కూడా మరి దేవునికి సేవ చేసినట్టే. ఎందుకంటే మనం దేవుని నామమున ఆ సత్క్రియలు, ఆ ప్రేమను చూపుతున్నాం కాబట్టి అది కూడా దేవునికి మహిమకరంగా ఉంటుంది అన్నమాట. దేవునికి మహిమకరంగా ఉంటుంది. అయితే ఈ 2 విధాలుగా మనము చూస్తున్నాం. డైరెక్ట్‌గాను, ప్రత్యక్షంగాను, పరోక్షంగాను దేవునికి సేవ చేయడం. అయితే ఈ సేవ చేయడానికి అయితే మనం ముందుగా మరి ఎవరు సేవ చేయాలి అనే విషయానికొస్తే అయితే దేవుని యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరును కూడా మరి దేవుణ్ణి సేవించడానికి, ఆ పరిచర్య జరిగించడానికి నియమించబడ్డారు. ప్రతి ఒక్కరికి అటువంటి పిలుపు దేవుడు ఇచ్చిండు. దేవుడు నియమించిండు. అయితే మరి మరి మనము దేవుడు మరి ఎందుకు కొందరిని అపోస్తలులుగాను, కొందరిని కాపరులుగాను, కొందరిని స్వార్థికులను గాను, కొందరిని ఉపదేశకులను గాను, మరి ఇలా కొంతమందిని మరి ఎందుకు ఇట్లా సపరేట్ అంటే ప్రత్యేకపరిచి ఆ పని కోసమే నియమించిండు అంటే వీళ్ళు అంటే అపోస్తలులు కానీ, ప్రవక్తలు కానీ, సువార్థికులు కానీ, ఉపదేశకులు కానీ, కాపరులు కానీ వీళ్ళను దేవుడు ఆ పని నిమిత్తమే అంటే తమ జీవితమంతయు మరి దేవునికి సేవ చేయడం కోసమే, దేవుడు చెప్పిన పనిని మరి నిర్వర్తించడం కోసమే, మరి దేవుని బిడ్డల చేత ఆ పని చేయించడం కోసమే ప్రత్యేకపరచుకొని ఆ పని నిమిత్తమే ఆయన ఎంచుకుంటాడన్నమాట. అయితే దేవునికి మరి విశ్వాసులు ప్రతి ఒక్కరు విశ్వాసి కూడా సేవ చేస్తారు. కానీ మరి దేవుడు వీళ్ళని ఎంచుకున్న విధానము లేదా ఎంచుకున్న కారణము ఏందంటే వాళ్ళ జీవితకాలం మట్టుకు కూడా వాళ్ళు ఆ పని నిమిత్తమే మరి ప్రత్యేకించబడి ఉంటారు. అంటే మన విశ్వాసులు ఏం చేస్తారు అంటే ఈ లోకంలో ఉన్న ఆశీర్వాదాలు లేదా ఈ లోకంలో ఉన్న సమృద్ధిని వీళ్ళు అనుభవిస్తారు. దాంతోపాటు మరి దేవుణ్ణి సేవిస్తారు, ఇంకా ఇతరులను ప్రేమిస్తారు. అయితే మరి ఈ అపోస్తలులు లేదా సువార్థికులు వీళ్ళను దేవుడు నియమించిన కారణము ఎట్టిది లేదా ఏమిటి అనంటే వీళ్ళు లోక సమృద్ధిని గురించిన మనస్సును ఉండకూడదు. వీళ్ళలో లోక సమృద్ధిని అనుభవించాలి అనే మనస్సు వీళ్ళకు ఉండొద్దు. కానీ ముఖ్యంగా వీళ్ళ మనస్సు దేని మీద ఉండాలి అంటే దేవుని రాజ్యము ఎలా కట్టాలి, దేవుని రాజ్యము ఎట్లా కట్టాలి, అనేకులను దేవుని తట్టు ఎట్లా మరలించాలి, మరి అటువంటి విషయాల మీదనే మరి వీళ్ళు తమ జీవితం అంతయు సార్థకము చేసుకొనవలసి ఉంది. దాని నిమిత్తమే మరి దేవుడు మరి వీళ్ళని ఏర్పరచుకున్నారన్నట్టుగా మనం చూస్తాం. అయితే మరి ఒక విశ్వాసి లోకంలో సమృద్ధిని కూడా
అనుభవింపడానికి ఇష్టపడతాడు. ఇంకా దాంతోపాటు దేవుని మరి తమ జీవితంలో దేవుని ఆరాధించడానికి, దేవుని సేవించడానికి, ఇతరులను కూడా మరి ప్రేమించడానికి వాళ్ళ జీవితాన్ని అవలంబిస్తారు. అయితే మరి దేవుడు ప్రత్యేకపరిచిన మరి వాళ్ళు మాత్రం మరి తమ జీవితకాలం అంతయు దేవుని రాజ్యాన్ని కట్టడాన్నే లక్ష్యంగా చేసుకొని మరి లోకంలో ఉన్న సమృద్ధిని మరి నిర్లక్ష్యం చేస్తూ, లేదా లోకంలో ఉన్న సమృద్ధి కంటే ఘనముగా దేవుని రాజ్య స్థాపనే మరి శ్రేష్టమైనది అన్నట్టుగా మరి వాళ్ళు ఆ విధంగా వాళ్ళు ముందుకు వెళ్తుంటారన్నమాట. అయితే ఇప్పుడు మరి విశ్వాసికి మరి లేదా అపోస్తలులు, కాపరులు, మరి సువార్థికులు వీళ్ళకు మరి దేవుడు ఉంచిన వ్యత్యాసము లేదా భేదము ఎటువంటిది అని అంటే, మరి వీళ్ళు విశ్వాసులు లోకంలో ఉన్న సమృద్ధిని వీళ్ళు ఒక పరిమితి వరకు, దేవుడు చెప్పిన పరిమితి వరకు వీళ్ళు సమృద్ధిని వాళ్ళు తీసుకుంటారు, మరి తీసుకుంటారు. అయితే ప్రత్యేకించబడి మరి ఆయన రాజ్యం కట్టడానికి కోసమే నియమింపబడిన వారు మాత్రం వాళ్ళు లోకంలోని సమృద్ధి కంటే ఎక్కువగా కూడా దేవుని రాజ్య స్థాపనే తమ లక్ష్యంగా పెట్టుకొని తమ జీవితాన్ని ముందుకు వెళ్తుంటారు. వీళ్ళు లోకంలోని సమృద్ధిని చాలా తక్కువగా అనుభవిస్తారు. లోకంలోని విషయాల గురించి చాలా తక్కువగా వాళ్ళు ఆలోచన చేసుకుంటారు. తమ కోసం తాము మరి చాలా తక్కువగా ఖర్చు చేసుకుంటారు. వీళ్ళు ఎన్నికైన వారు, అంటే దేవుని సంపూర్ణ సేవ కోసం ఎన్నికైన వారు తమ కొరకు తాము సమకూర్చుకునేది చాలా తక్కువ. కానీ తాము సమకూర్చేది మొత్తం ఇతరుల కొరకు, అంటే ఎవరైతే దేవుని విశ్వసిస్తారో, ఎవరైతే మరి ఆ సహాయంలో ఉంటారో, మరి వీటి కోసమే తమ సంపాదించింది, అది ఆత్మీయంగా సంపాదించిందైనా సరే, లేకపోతే లోకంలో సంపాదించుకున్న ఆస్తి అయినను సరే, కానీ తమ సంపాదించిన దాంట్లో చాలా ఎక్కువ మొత్తము మరి దేవుని రాజ్య స్థాపన కోసమే ఎక్కువ ఖర్చు చేస్తూ ఉంటారన్నమాట. ఎందుకు అంటే వాళ్ళ జీవితం యొక్క పరమార్థం ఏమని నమ్మాలి లేదా నమ్ముతారు అంటే, దేవుని రాజ్యం కట్టబడడం కంటే మరి నేను ఈ లోకంలో సమృద్ధిని అనుభవించుట శ్రేష్టమైనది కాదు అని వాళ్ళు తలంచుకుంటారు. కాబట్టి తమ ఖర్చు చేసేది తమ సమకూర్చుకునేది ఏదైనా ఆస్తి, లేకపోతే తమ సమకూర్చుకునేది ఏదైనా ఘనమైన విషయాలు, మరి అవి దేవుని నమ్ముకున్న బిడ్డలకు లేదా అవసరంలో ఉన్న వారికి పంచడానికి, ఖర్చు చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అయితే ఇది వారి యొక్క మరి బాధ్యత అయి ఉన్నది. వారు పిలిచిన పిలుపుకు మరి పిలుపులో అదొక భాగమై ఉన్నది. అయితే నిజంగా మరి ఇట్లా ప్రత్యేకించబడి మరి దేవుని సేవ కోసం ఎన్నికైన వారు మరి ఎట్లాగుండాలి అంటే, వారు ఎటు రీతిగా ఆలోచించాలి, వాళ్ళ యొక్క లక్ష్యము ఏమై ఉండాలి అంటే, చూడండి, తమ జీవితంలో మరి దేవుని రాజ్యం స్థాపించబడాలి. మరి దానికోసం వాళ్ళు తమ కలిగి ఉన్న దానిని వ్యయం చేయడానికి లేదా ఖర్చు చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అయితే విశ్వాసులు తమ కలిగి ఉన్న దానిని తమ కోసం ఖర్చు చేసుకుంటారు. అందులో కొంచెం మరి సాయంలో ఉన్నవారికి, అవసరంలో ఉన్నవారికి వాళ్ళు ఖర్చు చేస్తూ ఉంటుంటారు. అయితే ఇప్పుడు దేవుడు విశ్వాసుల కంటే ఈ ప్రత్యేకంగా సేవ కోసం ఎన్నిక చేయబడిన వారికి మరి ఏమన్నా గొప్ప ఆధిక్యత ఇచ్చిందా విశ్వాసుల కంటే వారికి ఏమన్నా గొప్ప ఆధిక్యత ఇచ్చిందా అంటే మనము చూద్దాం. అయితే మనము ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది,
మనుషులందరం కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేక ఉన్నాము. అయితే మనుషులందరము కూడా దేవుడిచ్చే మహిమను మనం పొందలేకపోతున్నాం. అయితే ఈ యొక్క విషయం బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, మనమందరము పాపం చేసి దేవుని సన్నిధికి చేరలేక ఉన్నాము. దేవుడిచ్చే మహిమను మనం పొందుకోలేక ఉన్నాం. అయితే మనం అందరం కూడా ఇప్పుడు దేవుని మహిమను పొందుకోవాలి అనే ఆ మార్గంలో మనం ఉన్నాం. ఆ మార్గంలో ఉన్నాం. మనం అందరం కూడా దేవుని ఆత్మ కలిగించే మరి దేవుని యందు మనము విశ్వాసం ఉంచడం ద్వారా మనకు నీతి కలుగును అనే నిరీక్షణ సఫలమగును అని దేవుని ఆత్మ ద్వారా ఎదురు చూస్తున్నాం. అయితే మనం అందరం కూడా మరి దేవుని సేవ కోసం పరిచయబడిన వారు మరి విశ్వాసులు ప్రతి ఒక్కరు కూడా మరి మనకు నీతి కలుగును. మనం ఆల్రెడీ పాపం చేసి ఉన్నాము. అయితే ఆ పాపమునకు క్షమాపణ మనకు దేవుని ద్వారా లభించింది, యేసుక్రీస్తు ద్వారా. అయితే దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా కలిగే నీతి సఫలమగును అని మనం దేవుని ఆత్మ ద్వారా అందరము ఎదురుచూచుతున్నాం. అయితే ఈ విషయంలో పాపం విషయంలో మరి మన అందరము కూడా దేవుని దృష్టికి పాపము చేసి ఉన్నాం. ఇంకా నీతి విషయంలో మనమందరం కూడా దేవుని దృష్టికి మరి నీతివంతులము కాలేము. మనమందరం కూడా మరి దేవుని మహిమను పొందుకోవాలి, నీతిమంతులుగా తీర్చబడాలి అనే నిరీక్షణతోనే దేవుడి యొక్క ఆత్మలో మనం ఎదురు చూస్తున్నాం. అయితే ఇంకా మరి విశ్వాసికి దేవుడు ప్రత్యేకంగా ఏర్పరచుకున్న వారికి మధ్య ఎక్కడ మరి భేదం ఉన్నది అంటే, చూడండి, ఎవరైతే ఎక్కువగా కష్టపడతారో వారికి ఎక్కువైన జీతం రావాల్సి ఉంది. ఎవరైతే ఎక్కువగా కష్టపడతారో వారికి ఎక్కువైన జీతం రావాల్సి ఉంది. దేవుని కోసం, దేవుని సంబంధమైన విషయాల కోసం, దేవుని రాజ్యం కోసం ఎవరైతే ఎక్కువగా కష్టపడతారో మరి వారికి వచ్చే ప్రతిఫలము ఎక్కువగా ఉంటుంది. అయితే విశ్వాసులుగా ఉన్నప్పుడు మరి విశ్వాసులు అయిన వాళ్ళు తమ జీవితంలో ఎక్కువ భాగము దేవుని రాజ్యం కోసం కేటాయించరు. తమ జీవితంలో ఎక్కువ భాగం దేవుని రాజ్య వ్యాప్తి కోసం కేటాయించరు, కొంత భాగం కేటాయిస్తారు. అయితే వాళ్ళు కష్టపడేది, వాళ్ళు దేవుని కోసం వ్యయం చేసేది కొంచెం మాత్రమే. దానికి తగినట్టు ప్రతిఫలం వాళ్ళు పొందుకుంటారు. అయితే ఎవరైతే దేవుని రాజ్యం నిమిత్తమే ప్రత్యేకించబడి ఎన్నుకొనబడ్డారో వాళ్ళు చేసిన మరి కష్టాన్ని బట్టి, వాళ్ళ పనిని బట్టి మరి దేవుడు వారికి తగినట్టి జీతం, తగినట్టి రివార్డ్ అనేది దేవుడు ఇస్తాడు. అయితే వాళ్ళు చేసిన పనిని బట్టి దేవుడు వారికి ప్రతిఫలం ఇస్తాడు. కానీ వాళ్ళను ఎన్నుకొనిన విధానాన్ని బట్టి వారికి ప్రతిఫలం ఇవ్వడు. అంటే ఇప్పుడు ఒకరిని పరిచర్యకు ఒక కాపరిగా ఉండడానికి పిలిచినప్పుడు దానిని బట్టి, ఆ కాపరి అనే పిలుపును బట్టి అతనికి ప్రతిఫలం ఇవ్వడు. కానీ వాళ్ళు చేసి ఉన్న క్రియ, లేకపోతే వారు చేసి ఉన్న పని ఏదైతే ఉన్నదో, తమ జీవితకాలం వాళ్ళు దేవుని కోసం ఖర్చు చేసినటువంటి ఆ కష్టము ఎటువంటిదై ఉన్నదో ఆ పనిని బట్టి వాళ్ళకు ప్రతిఫలం కలుగుతుంది. అదేవిధంగా విశ్వాసిగా ఉన్నను కూడా మనం దేవుని కోసం, దేవుని పరిచర్య కోసం, దేవుని రాజ్యం కోసం, దేవుని సంబంధమైన విషయాలలో మనం ఎంతగా కష్టపడుతుంటామో దానికి సంబంధించిన మరి రివార్డ్ లేదా జీతం అనేది మరి మనకు వస్తుంది. ఈ విషయంలో కూడా మరి మనం చేసే పనిని బట్టి, మన సత్క్రియలను బట్టి మరి మనకి జీతం అనేది వస్తుంది. ఈ విషయంలో కూడా దేవుడు ఎక్కడ భేదం ఉన్నట్టు మనకు చూపించలేదు. అయితే ఇంకా ఏందంటే, మనము మరి ఎందుకు ఒక విశ్వాసులుగా ఉన్నవారు మరి దేవుని సేవ కోసం ప్రత్యేకించబడిన వారిని ఎందుకు గౌరవించాలి లేదా ఎందుకు ఘనపరచాలి అనే
అంశానికి వస్తే, మరి ఎవరైతే మరి దేవుని రాజ్యం కోసం ఎవరైతే ఎక్కువగా కష్టపడుతున్నారో, దేవుని రాజ్య స్థాపనే ముఖ్యంగా తమను తాము ఖర్చు చేసుకుంటున్నారో, తమను తాము వ్యయపరుచుకుంటున్నారో, వాళ్ళను మరి దేవుడు ఎక్కువగా ఎక్కువగా గణపరుస్తాడు. ఎందుకంటే వాళ్ళు దేవుని కోసమే మరి ప్రయాసపడుతున్నారు. లోకంలో ఉన్న సమృద్ధిని తక్కువగా అనుభవిస్తూ, లోకంలో ఉన్న సమృద్ధిని నిర్లక్ష్యం చేస్తూ కూడా దేవుని రాజ్యం కోసం వాళ్ళు ప్రయాసపడలేక ఇష్టపడుతుంటారు. కాబట్టి మరి అటువంటి వారిని దేవుడు గణపరుస్తూ ఉంటాడు. కాబట్టి మనం కూడా, అంటే విశ్వాసులుగా ఉన్న మనం కూడా మరి ఏం చేయాలి అంటే, ఎవరైతే దేవుని పని కోసం, మరి దేవుని రాజ్యం కోసం తమను తాము ఎక్కువగా వ్యయపరుచుకుంటారో, తమను తాము నిర్లక్ష్యం చేసుకుంటారో, వారిని మనం గౌరవించాల్సి ఉంది. మరి వారికి మనము మరి విధేయత చూపాల్సి ఉంది, వారిని ఘనపరచాల్సి ఉంది. ఈ విషయంలో కూడా మరి దేవుని కోసం వారు ఎంత సమర్పించుకొని ఎంత ఖర్చు చేసుకుంటున్నారు అని దాన్ని బట్టి మనం వారికి గౌరవాన్ని మరి ఘనాన్ని మనం ఇస్తాం, ఘనపరచడము చేస్తూ ఉంటాం. అయితే ఈ విషయానికి ఇంతవరకు ఈ విషయం. అయితే నిజంగా మరి ఒక సేవకుడు లేకపోతే ఒక దేవుని రాజ్యం కోసం సపరేట్ చేయబడిన వ్యక్తి, ఇప్పుడు ఒక సంఘం, ఒక చర్చి ఉంటే, ఒక చర్చిలో ఒక ముఖ్యమైన వ్యక్తిగా, ప్రధానమైన వ్యక్తిగా ఎన్నుకొనబడ్డ వ్యక్తి, సపోజ్ ఒక కాపరి అనుకుందాం, ఒక కాపరి లేదా అధ్యక్షుడు లేకపోతే సంఘ పెద్దను అని అనుకుందాం. వీళ్ళు ప్రధానంగా ముందు ఉండి నడిపించేవాళ్ళు. అయితే వీళ్ళు ఎట్టి రీతిగా తమ ఆలోచన చేసుకోవాలి అంటే, ఎట్టి రీతిగా తమ ఆలోచన ఉండాలి విశ్వాసుల పట్ల, మరి సంఘంలో విశ్వాసుల పట్ల తమ ఆలోచన ఎట్లా ఉండాలి, ఆలోచన విధానము ఎట్లా ఉండాలి అనే విషయానికి మనం వద్దాం. అయితే ఎప్పుడైనా సంఘంలో ముఖ్యులైన వారు మరి ఎట్లా ఉండాలి అని దేవుని వాక్యం చెప్తుంది అంటే, మరి చాలా తగ్గింపుతోనూ మరి సేవకుల వల్లే మరి ఆ సంఘానికి ఉండాలి, సేవకుల వల్లే ప్రవర్తించాలి, లేదా దాసుల వల్లే ప్రవర్తించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. సంఘంలో ఎవరైతే ప్రధానులుగా కొనసాగాలని అనుకుంటారో, లేదా ఎవరైతే ముఖ్యులుగా కొనసాగాలని అనుకుంటారో, లేదా ఎవరైతే అధ్యక్షులుగా కొనసాగాలని అనుకుంటారో వాళ్ళు, లేదా ఎవరైతే నాయకులుగా కొనసాగాలని అనుకుంటారో వాళ్ళు ఎట్లా ఉండాలి అంటే, మరి సంఘం పట్ల, విశ్వాసుల పట్ల ఎట్లా ఉండాలి అని అంటే, చూడండి, మరి తగ్గింపు కలిగి సేవకుల వలె తమను తాము తగ్గించుకొని మరి అటు రీతిగా దాసులైనట్లుగా తమ ప్రవర్తన ఉండవలను అని యేసు ప్రభువారు శిష్యులతో చెప్తూ ఉంటాడు. అయితే మరి ఇది సాధ్యమా? ఎట్లా మనము మరి దాసుల వలె లేదా తగ్గించుకొని దాసుల వలె మనం ఉండగలము అంటే, చూడండి, ఎప్పుడైతే ఒక ప్రధానులుగా ఎన్నికైన వారు ఎప్పుడైతే విశ్వాసుల గురించి వీళ్ళు నాకంటే విశ్వాసంలో బలహీనులు, లేదా వీళ్ళు నాకంటే తక్కువ వరములు లేని వాళ్ళు, తక్కువ వరములను పొందుకున్న వాళ్ళు, లేదా వీళ్ళు నాకంటే ప్రార్థనలో తక్కువ గడిపేవారు, లేదా వీళ్ళు నాకంటే తక్కువ అనుభవం కలిగిన వాళ్ళు, లేదా వీరు నాకంటే దేవునికి దూరంగా ఉన్నవాళ్ళు అని ఎప్పుడైతే సంఘములో ముఖ్యులైన వారు విశ్వాసుల గురించి ఇట్లా ఆలోచించి, మరి ఎప్పుడైతే తమ ఆలోచన ఎప్పుడైతే గర్వానికి దారితీస్తుందో, తమ ఆలోచన ఎప్పుడైతే ఇద్దరు విశ్వాసులకు మరియు ప్రధానులకు మధ్య మరి ఎప్పుడైతే ఇలా భేదాభిప్రాయాలను, ఆత్మీయ విషయములలో భేదాభిప్రాయాలను అనే ఆలోచనకు తెరకెక్కిస్తుందో, ఒకవేళ ఆ ఆలోచన తనలో మరి గర్వానికి తావు తీస్తే, లేదా తనే గొప్పవాడను అనే విషయానికి
అనే ఆలోచనకి దారి తీస్తే, తనే నీతిమంతులను విశ్వాసుల కంటే అనే ఆలోచనకు దారి తీస్తే, తనే దేవునికి బాగా ఇష్టమైన వారి కంటే అనే ఆలోచనకు దారి తీస్తే, మరి తనే దేవునికి విశ్వాసులకు మధ్యవర్తిని అనే ఆలోచనకు దారి తీస్తే, మరి అట్టి ఆలోచన అనేది మరి తనలో గర్వానికి దారి తీస్తున్నది. అదేవిధంగా అది దేవుని దృష్టికి మంచిది కాదు. అదేవిధంగా మరి అట్లా ఆలోచించడం వలన ఏమవుతుంది అంటే, అతను ఏ సంఘంలో ప్రధానునిగా ఉంటున్నాడో ఆ సంఘానికి మరి సేవకుని వలె ఉండలేడు. ఇంకా దాసుని వలె అతని మనస్తత్వం ఉండలేదు. కాబట్టి అతను సేవకునిగా ఆ సంఘానికి మరి పరిచర్య చేయలేడు. కాబట్టి మరి ఆ సంఘాన్ని మరి ఒక బలం పరిచేవాడిగా అతని యొక్క పని అనేది తక్కువగా ఉంటుంది. ఆ సంఘాన్ని మరి దేవునిలో బలపరిచే విషయంలో అతని యొక్క పాత్ర చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకు అంటే, అతను విశ్వాసులతో తన జీవితాన్ని, తన ఆత్మీయ స్థితిని కంపేర్ చేసుకొని, అంటే పోల్చుకొని, మరి తనలో వచ్చే ఒక విధమైన ఆలోచన ద్వారా, తనలో వచ్చే గర్వం ద్వారా మరి అతను అట్లా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఎందుకు అంటే, మరి తను వాళ్ళతో పోల్చుకుంటున్నాడు కాబట్టి వీళ్ళకంటే నేను బెటర్ అన్నట్టుగా, నా ఆత్మీయ స్థితి విషయంలో వీళ్ళకంటే బెటర్ అన్నట్టుగా. అయితే ఈ విషయాలు ఎప్పుడైతే ఆలోచన చేసుకుంటూ ఉంటాడో, అది వారిని ఆత్మీయంగా బలపరచనీక మరి అతను తక్కువ పని చేస్తాడు, అతను ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టలేడు అన్నట్టుగా మనం చూస్తాం. అయితే ఎప్పుడు ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టగలుగుతారు? మరి సంఘాన్ని ఎదిగించడం విషయంలో ఎక్కువ ఎఫర్ట్స్ మరి ఎప్పుడు పెట్టగలుగుతారు అని అంటే, ఎప్పుడైతే తాను ఇలా అంచనా వేసుకుంటాడో, ఇలా తనను తాను ఆలోచించుకుంటాడో. ఎట్లా ఆలోచించుకోవాలి అని అంటే, నేను ఏమై ఉన్నానో అది దేవుడిచ్చిన కృప వల్లనే. నేను కూడా పాపం చేసి దేవుడిచ్చే మహిమను నేను పొందలేకున్నాను. విశ్వాసుల వలన, అందరి వలన నేను కూడా పాపం చేసి దేవుడిచ్చే మహిమను నేను పొందుకోలేక ఉన్నాను. నేను కూడా నీతిమంతుని కాను, కానీ దేవుడిచ్చే నీతినే నేను కూడా పొందుకోవాలని నేను ఎదురుచూచుచున్నాను. ఇంకను నేను ఏమై ఉన్నానో, నేను ఎంత భక్తిగా ఉన్నానో కూడా అది దేవుడిచ్చిన కృప వలనే నేను ఇట్లా ఉన్నాను. అయినను మరి బలహీనులను బలపరచుట అనేది మరి ఒక ప్రేమ లేదా ఒక సత్క్రియ. బలహీనులను ఘనపరచడం అనేది ఒక ప్రేమ, ఒక సత్క్రియ. అది దేవుని యొక్క తత్వం. కాబట్టి మనము సంఘం ఎడల ఎట్లా ఉండాలి అంటే, బలహీనులను బలపరిచే విధంగా, బలహీనులను ఘనపరిచే విధంగా, అలా ఘనపరుస్తూ వారి యొక్క భుజం తట్టి మరి వారిని నిలబెట్టే విధంగా మన యొక్క మాటలు, మన యొక్క ఆలోచన ఉన్నప్పుడు మరి అవి వారిని ఎదిగించడానికి ఎంతో ఉపయోగపడుతూ ఉంటాయి. ఎప్పుడైతే మనల్ని మనం ఎవరితోనూ కంపేర్ చేసుకోకుండా, ఎప్పుడైతే మనల్ని మనం నిర్లక్ష్యం చేసుకుని ఉంటామో, అప్పుడు ఇతరులను మరి సంఘస్థులను మనం ఎదిగించడానికి, బలపరచడానికి లేదా వారిని ఘనపరచడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మనల్ని గురించి మనము ఆలోచన చేసుకొని, మన స్థితిని గురించి మనం ఆలోచన చేసుకొని మనల్ని మనం ఘనపరచుకోలేక ఆశపడతాము, మనల్ని మనం అందరి చేత ఘనపరచబడాలి లేదా గౌరవింపబడాలి అనే ఆలోచన చేసుకుంటాము. అప్పుడు మనము మరి సంఘస్థులను ఎదిగించడానికి లేదా ఘనపరచడానికి మనం ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టలేము. అలా వారిని మరి ఎక్కువగా ఎదిగింపలేము అన్నమాట. మరి ఎట్లా ఒక ప్రధానులైన వారు ఎట్లా ఆలోచించాలి విశ్వాసుల గురించి అంటే, బలహీనులైన వారిని మరి బలపరచాలి, అంటే వారిని గౌరవించాలి, వారిని ప్రోత్సహించాలి, మరి క్షమించాలి.
ఇలా ఇటు రీతిగా ఆలోచించాలి. ఇంకేందంటే ఒకరితో ఒకరు ఎప్పుడు పోల్చుకునకూడదు కానీ దేవుడు మనకు ఎట్టి స్థితి ఇచ్చిండో అట్టి స్థితిలో మనం దేవునికి నమ్మకంగా ఉన్నామా లేదా అని మనం చూసుకోవాలి. దేవుడు మనకు ఎట్టి స్థితి ఇచ్చినను కూడా అది దేవుడిచ్చిన స్థితి కాబట్టి మనంతట మనం సంపాదించుకొనలేదు. మనంతట మనం పాపాన్ని జయించలేదు. మనంతట మనము నీతిని మనం కొని తెచ్చుకోలేదు. మనంతట మనము భక్తిని తెచ్చుకోలేదు. మనంతట మనము ఒక సంఘంలో ఉన్నతమైన స్థానాన్ని మనం తెచ్చుకొనలేదు. కానీ దేవుడిచ్చిన స్థానము లేదా దేవుడిచ్చిన కృప వలన కలిగినది కాబట్టి మనం అతిశయించకుండా ఉన్న స్థానంలో మన పాత్రను సక్రమంగా నిర్వర్తించాలి. ముఖ్యంగా మనం ప్రేమను కలిగి ఉన్నప్పుడు మనం అధికమైన స్థితిలో ఉన్నను కూడా తక్కువ స్థితిలో ఉన్న వారిని మనం ఘనపరచడానికి ఇష్టపడతాం. తక్కువ స్థితిలో ఉన్న వారిని మనము బలపరచడానికి ఇష్టపడతాం. తక్కువ స్థితిలో ఉన్న వాళ్ళను మనము ప్రేమించడానికి ఇష్టపడతాము అంట. ఈ విధంగా సంఘములో ప్రధానులైన వారు తమను తాము అలా ఎంచుకోవాలి. అయితే చూడండి, ఎవరైనాను తనను ఎంచుకొనదగిన దానికంటే అధికముగా ఎంచుకొనకూడదు. అంటే ఇప్పుడు సపోజ్ నా స్థితి ఏంటో నాకు తెలుసు, నీ స్థితి ఏంటో నీకు తెలుసు. ఆత్మీయతలో నీ స్థితి ఏంటో నీకు తెలుసు, నా స్థితి ఏంటో నాకు తెలుసు. నాకు ఉన్న స్థితి కంటే నేను అధికంగా నన్ను నేను ఎంచుకొనకూడదు. నేను ఎక్కువ స్థితిలో ఉన్నాను అని ఆలోచన చేసుకోకూడదు. నీకున్న స్థితి నీకు తెలుసు. నువ్వు కూడా అలా నీ స్థితి ఎంతుందో అంతవరకే నువ్వు ఎంపిక చేసుకోవాలి. ఎందుకు అంటే నాకున్న స్థితి కంటే ఎక్కువగా నన్ను నేను ఎంచుకుంటే అది ఏమవుతుంది అంటే గర్వానికి తావు తీస్తుంది. నాకున్న స్థితి గొప్పదైనను కూడా నేను తక్కువగా నన్ను నేను ఎంచుకుంటే అది శ్రేష్టమైనది అగును. నాకున్న స్థితి గొప్పది అయినను నన్ను నేను తక్కువగా ఎంచుకుంటే అది శ్రేష్టమైనది అగును. అటువల్లే మనం ఏ స్థితిలో ఉన్ననో కూడా తగ్గింపు కలిగి దేవుని దృష్టికి ఉండాలి. అయితే చూడండి, పరిచర్యలో కూడా నానా విధమైన పరిచర్యలు ఉన్నాయి. ఏమిటి చూడండి, పరిచర్యలో కూడా అపోస్తలులు, ఇంకా సువార్థికులు, కాపరులు వీళ్ళందరూ పరిచర్య చేయడంలో ఒక్కొక్క పాత్రని పోషిస్తూ ఉంటారు. చూడండి, వాక్యమును చెప్పేవారు, దేవుని వాక్యం బోధించేవారు, దేవుని వాక్యం బోధించడంలో ఆ పని కలిగి ఉండాలి. అది కూడా దేవుని సేవించడంలో ఒక పరిచర్య. ఇంకను ఎవరైతే పంచిపెట్టువారు అంటే తమకున్న దాంట్లో సాయం చేసేవారు, పంచిపెట్టువారు మంచి మనస్సాక్షి కలిగి శుద్ధ హృదయంతో పంచిపెట్టాలి. ఎవరైతే సంఘములో అధ్యక్షులుగా ఉన్నారో వాళ్ళు జాగ్రత్తగా ఆ మందను జాగ్రత్తగా అధ్యక్ష పదవిని కొనసాగించాలి. ఎటువంటి గర్వము లేకుండా తగ్గింపుతో తన పాత్రను నిర్వర్తించాలి. ఎవరైతే కాపరులుగా ఉన్నారో, సంఘంలో కాపరులుగా ఉన్నారో వాళ్ళు జాగ్రత్తగా ఆ మందను అన్ని విషయాలలో బలపరిచే పని జరిగించాలి. అంటే మంచి కాపరి పాత్ర వాళ్ళు పోషించాలి. ఇంకా ఎవరైతే ఇంకా పాటలు పాడేవారు, తమకిచ్చిన దేవుని కృప వరమును బట్టి ఎవరైతే పాటలు పాడేవారు ఉన్నారో అది కూడా దేవునికి మహిమ తెచ్చే విధంగా తమ పరిచర్యను జరిగించాలి. దేవుణ్ణి ఆరాధించేవారు ఇట్లా అనేక విధాలుగా దేవుని పరిచర్య చేయడంలో అనేక విధాలుగా ఉన్నాయి. పరిచర్యలు నానా విధాలుగా ఉన్నను కూడా మనం అందరం కూడా ఆ పరిచర్యలు అనుగ్రహించింది పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడే ప్రతి ఒక్కరిలో ఉండి ఆ ఆత్మకార్యము తన చిత్తానుసారంగా జరిగించుచున్నాడు. దేవునికి మహిమకరంగా తన చిత్తానుసారంగా ఒక్కొక్కరిలో తన యొక్క
అటువంటి వరమును అనుగ్రహించి దేవుని కోసం మరి మరి ఆత్మదేవుడు నడిపించుచున్నాడు. అయితే పరిచర్యలు అనేక రకములుగా ఉన్నను కూడా అందరికీ అన్నిటినీ అనుగ్రహించిన వాడు పరిశుద్ధాత్మ దేవుడే. మరియు అందరూ కూడా మరి దేవుని ఒక్క రక్తం చేతనే, యేసుక్రీస్తు రక్తం చేతనే మరి కడిగబడి వాళ్ళు పరిశుద్ధులైనారు. దేవుని యొక్క ఒక్క ఆత్మ వలననే వాళ్ళు బాప్త్యం పొంది ఉన్నారు. కాబట్టి వీళ్ళందరూ దేవుని యొక్క శరీరమై ఉన్నది. దేవుని యొక్క శరీరమై ఉన్నది. మరి ఆ శరీరానికి యేసుక్రీస్తు శిరస్సై ఉన్నాడు. ఆ శరీరానికి యేసుక్రీస్తు శిరస్సై ఉన్నాడు. అయితే శరీరంలో అనేక అవయవములు ఉంటాయి. ఆ అవయవములకు అన్నిటికీ ఒకటే పని ఉండదు. ఒక కన్నులో చూస్తాయి, చెవులు వింటాయి. శరీరంలో అనేక అవయవములు ఉంటాయి. అన్ని అవయవములకు ఒకటే పని ఉండదు. కన్నులు చూస్తాయి, చెవులు వింటాయి, ఇంకను పాదములు నడుస్తాయి. అయితే ముక్కు వాసన చూస్తుంది. అనేక అవయవములు ఒక శరీరంలో ఇమిడి ఉంటాయి. అన్నిటికీ కూడా ఒకటే పని ఉండదు. ఎందుకు అంటే ఒక శరీరం అన్నప్పుడు ఒక సంపూర్తి అయిన ఒక కంప్లీట్ సంపూర్ణమైన ఒక పని. ఒక శరీరం అనేది సంపూర్ణమైన ఒక ఘట్టం అన్నమాట. అంటే ఒక శరీరంతో అనేక పనులు, అనేక టాస్క్లు నిర్వర్తించవచ్చు. అనేకమైన పనులు ఒక్క అవయవంతో సాధ్యం కావు. ఎందుకంటే కన్నులు చూడనీకనే పనికొస్తాయి కానీ నడవనీక పనికిరావు. మరి పాదాలు నడవనీకనే పనికొస్తాయి కానీ చూడనీక పనికిరావు అన్నట్టు ప్రతి ఒక్క అవయవం, ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క పని అనేది దేవుని చేత నిర్దేశించబడినది. అదేవిధంగా పరిశుద్ధాత్మ దేవుడు మరి మరి దేవుని నమ్మిన వారికి మరి తన చిత్తానుసారంగా ఒక్కొక్క వరమును, పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కొక్క వరమును పంచిపెట్టెను. తన చిత్తానుసారంగా ఒక్కొక్క వరమును మరి పంచిపెట్టెను. ఎందుకు అంటే అందరికీ ఒకటే పని కలిగి ఉంటే అది శరీరము అనబడదు, అంటే సంపూర్ణమైనది కాదు అన్నమాట. కాబట్టి మరి ఒక్కొక్క వరమును పరిశుద్ధాత్మ దేవుడు తన చిత్తానుసారంగా మరి దేవుని నమ్మిన విశ్వాసుల్లో ప్రవేశపెట్టిండు. వీళ్ళందరూ కూడా మరి కలిసిమెలిసి సపోర్ట్గా ఉంటేనే దేవుని శరీరం అనేది క్షేమాభివృద్ధికరంగా ఉంటుంది. దేవుని శరీరము అంటే సంఘములో మరి దేవుడిచ్చిన తలాంతులను లేదా దేవుడిచ్చిన వరములను మనము దేవుని కోసం ఉపయోగించినప్పుడు, మరి సంఘం కోసం వినియోగించినప్పుడు మరి సంఘం క్షేమకరంగా, క్షేమాభివృద్ధిగా ఉంటుంది అన్నమాట. కాబట్టి మరి వరములు అంటే దేవుడు తన చిత్తానుసారంగా అనుగ్రహించినవి. మనం కష్టపడి సంపాదించుకున్నవి కావు. మనం కష్టపడి ప్రార్థన చేస్తే దేవుడిచ్చింది కాదు. మనం కష్టపడి ఇంకేదో చేస్తే మన ఆ వరమును సంపాదించుకున్నది కాదు. కానీ దేవుడు తన చిత్తానుసారంగా మరి ఒక్కొక్కరికి అనుగ్రహించినది వరము. అయితే మనం కష్టపడి సంపాదించింది ఏమైనా ఉంది అంటే ఆత్మఫలము అంటే దేవుని యొక్క గుణగణాలు, దేవుని యొక్క మనస్తత్వము, మరి ఆత్మ యొక్క మనస్తత్వము మనలో ఫలించడం. ఎట్లా ఫలిస్తుంది అంటే మనం వర్కౌట్ చేయాలి, మనం కష్టపడాలి, ఆ దేవుని యొక్క వాక్యాన్ని మనలో అనువదించుకోవాలి. ఇటువంటివి మనం వర్కౌట్ చేయాలి, కష్టపడాలి, అప్పుడే మనలో ఫలింపు అనేది వస్తుంది. అయితే వరము అనేది దేవుడు మరి తన చిత్తానుసారంగా ఇచ్చింది, మనం కష్టపడితే వచ్చింది కాదు. కాబట్టి మనం ఆత్మవరముల విషయంలో మనం ఎవరి మీద అతిశయపడకూడదు. అది దేవుని చిత్తానుసారంగా దేవుడు అనుగ్రహించింది. అయితే మనం ఎట్టి స్థితిలో ఉన్నా, ఎట్టి ఆత్మీయ స్థితిలో ఉన్నా దేవుని మహిమపరచడం కోసమే మనం చూడాలి. కానీ ఒకరితో ఒకరు పోల్చుకొని అతిశయపడనేక దేవుడు మనకు అట్టి స్థితి ఇవ్వలేదు. అది సంఘం యొక్క క్షేమాభివృద్ధి గురించే దేవుడు ఇచ్చిండు అన్నమాట. అయితే ఈ అన్ని విషయములలో కూడా
మనము ఏంది అంటే మనం ఎట్లా ఉండాలి, అనేక పరిచర్యలు ఉన్నాయి. మనకు దేవుడిచ్చిన పరిచర్య ధర్మాన్ని మనం జరిగించాలి. హెచ్చరించు వాడైతే మరి హెచ్చరించుటలో కూడా తమ పని జాగ్రత్తగా నిష్కల్మషమైన మనసుతోనూ గర్వము లేకుండా శుద్ధ హృదయంతోనూ మరి హెచ్చరించువాడై ఉండాలి. అది దేవుని మాట ప్రకారంగా. మరి ఇంకా ఇటువంటి అనేక పరిచర్యలు కూడా దేవుడు మరి తనను నమ్మిన బిడ్డలకు అనుగ్రహించెను. వాటిని మనకు ఇచ్చిన విధముగా మనము అట్లా జరిగించాలి. అయితే మరి ప్రధానులుగా ఉన్నవారు, సంఘంలో ప్రధానులుగా ఉన్నవారు మరి దేవుని వలె మరి దేవుడు ఎట్లా సేవ చేసిండో, ఎట్లయితే మరి తనను తాను సంఘం కోసము వ్యయపరుచుకున్నాడో, ప్రధానులుగా ఉన్న వాళ్ళు కూడా తమ కలిగింది, తమ యొక్క ఆత్మీయ స్థితి కావచ్చు, తమకు కలిగిన ఘనత కావచ్చు, మరి సంఘం కోసము, విశ్వాసుల కోసం వ్యయపరిచేటట్టుగా ఉండాలి. ఇంకా లోకంలో ఉన్న సమృద్ధి కంటే కూడా దేవుని యొక్క రాజ్యం కట్టబడుటకే, దేవుని యొక్క సంఘం క్షేమాభివృద్ధియే తమ యొక్క లక్ష్యం అన్నట్టుగా వాళ్ళు బ్రతకవలను. అయితే వాళ్ళు దేవుని యొక్క పని నిమిత్తం ప్రత్యేకపరచబడి ఉన్నను కూడా వారి యొక్క పనిని బట్టి వారికి ప్రతిఫలం కానీ, వారిని ప్రత్యేకపరిచినందున వారికి ప్రతిఫలము ఉండదు. కాబట్టి వాళ్ళు మరి విశ్వాసుల మీద అధికారులమైనట్టుగా వాళ్ళు ఉండకూడదు. విశ్వాసుల కంటే భక్తిపరులమైనట్టుగా వాళ్ళు ఆలోచించుకొనకూడదు. విశ్వాసుల కంటే నీతిమంతులైనట్టుగా వాళ్ళు ఆలోచించుకొనకూడదు. కానీ మరి సంఘానికి, విశ్వాసులకు మాదిరికరంగా వాళ్ళు ఉండాలి. మాదిరికరంగా వాళ్ళు ఉండాలి. ఎప్పుడైతే అట్లా మాదిరికరంగా ఉంటారో అప్పుడే సంఘం కూడా వాళ్ళని చూసి నేర్చుకొని మరి దేవుని చిత్తమైన అడుగుల్లో నడుస్తుంది. ఒక చిన్న మాటలు ఈ దినం వరకు. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం.